మన డిజిటల్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో యాప్స్కి ఎలా సేఫ్గా లాక్ చేయాలో తెలుసుకుందాం. సేఫ్గా లాక్ అంటే మనం గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏదో ఒక యాప్ లాక్ని డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీ, ఫేస్బుక్ వంటి మెయిన్ మన డేటా ఏదైతే ఉందో వాటికి మాత్రం అప్లికేషన్ లాక్ చేసి చాలా హ్యాపీగా ఉంటాం. మన మొబైల్ని మన డేటాని ఎవరు చూడలేరులే అనేసి మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి ఎవరికంటే వాళ్ళు చేస్తూ ఉంటామండి. కానీ మనం చేయాల్సిందల్లా అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తానే యాప్ లాక్ అప్లికేషను సెట్టింగ్స్కి ఫస్ట్ మనం యాప్ లాక్ అనేది పెట్టాలండి. కానీ చాలామంది మనం అది చేయమండి. సెట్టింగ్స్కి ఏముందిలే, ఓపెన్ చేస్తే ఏమవుతుంది అనుకుంటూ ఉంటాం. కానీ మనం చేయాల్సింది ఫస్ట్ సెట్టింగ్స్కి యాప్ లాక్ చేయాలి. లేదంటే చాలా సింపుల్గా మన యాప్ లాక్ని ఓపెన్ చేసేయచ్చండి. నువ్వు ఏ అప్లికేషన్కి లాక్ పెట్టినా సరే చాలా సింపుల్గా సెట్టింగ్స్ నుండి దాన్ని ఓపెన్ చేసేయచ్చు. దాన్ని ఎలా ఓపెన్ చేస్తారో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్లే స్టోర్కి యాప్ లాక్ అనేది పెట్టున్నాను. చూసారు కదా, ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే కావట్లేదు, రాదు. యాప్ లాక్ పెట్టున్నాను కాబట్టి దీన్ని ఎలా ఓపెన్ చేస్తారో చూద్దాము. మీరు సెట్టింగ్స్ కానీ లాక్ పెట్టినట్లయితే సెట్టింగ్స్కి వెళ్తారు. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ మేనేజర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ యాప్ లాక్ అని ఉంది, దీన్ని ఓపెన్ చేసి ఒకసారి 4 స్టాప్ ప్రెస్ చేసినట్లయితే ఇంకా మీ యాప్ లాక్ అనేది పనిచేయదండి అప్లికేషన్. ఇప్పుడు చాలా సింపుల్గా మీరు మీ అప్లికేషన్ ఓపెన్ చేసేయచ్చు. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, నేను ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఎటువంటి పాస్వర్డ్ అడగలేదు. ఇలా చాలా సింపుల్గా మీ యాప్ లాక్ని హ్యాక్ చేసేయచ్చు, అంటే ఓపెన్ చేసేయచ్చు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు. ఫస్ట్ మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తానే యాప్ లాక్ అప్లికేషన్. సో ఇది ఫ్రెండ్స్, మనం ఏ అప్లికేషన్ లాక్ అయినా సరే ఫస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మన సెట్టింగ్స్కి లాక్ చేయడం వల్ల ఎవరో కూడా మన అప్లికేషన్స్ని ఓపెన్ చేసడానికి వీలుండదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మన డిజిటల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికి ఉపయోగపడే విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.